రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. అభిమాన నాయకుడి విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం రామారావు గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ వర్టికల్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దీంట్లో అనేక మంది పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదములు, కృతజ్ఞతలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన. ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. నవులూరులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సినీ నటుడు తారకరత్న ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభాల బల ప్రదర్శన, ఆవుల అందాల పోటీలు నిర్వహించారు. పోటీలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని మంత్రులు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి జరిపి నివాళులర్పించారు. మచిలీపట్నంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాలలు వేశారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాప్తాడు తెదేపా కార్యాలయంలో నివాళులర్పించారు. మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా మాడుగులలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనకాపల్లిలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. విజయనగరం జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.